ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ బాగున్నారని ప్రభుత్వంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడే మాటలు, వాగ్దానాలు మనం విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 18వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. పనివాడు తన జీతమునకు పాత్రుడు. 1 Timothy 5:18. ద వర్కర్ డిజర్వ్స్ హిస్ వేజెస్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ధర్మశాస్త్రం విధించిన విధి ప్రకారంగా ఉదయకాలం నుంచి పనిచేసిన వాడు సాయంకాలం జీతం పొందుకోవడానికి అర్హుడు, పాత్రుడు. కాబట్టి పనివాడు జీతానికి పాత్రుడు. తప్పకుండా సాయంకాలానికల్లా మనము జీతం చెల్లించాలని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తూ ఉంది. పిల్లరా, మనం కనుక ఆలోచన చేస్తే యేసయ్య కూడా తన యొక్క మాటలలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పడం మనం చూస్తున్నాం. పనివాడు జీతానికి పాత్రుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూసినప్పుడు 9వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. అయితే ఈ సందర్భాలు కనుక ఆలోచన చేస్తే యేసయ్య ఏ విషయంలో చెప్పారు అంటే, తన పని చేసిన వానికి తప్పకుండా జీతం వస్తుంది అని చెప్పి తెలియచేశారు. ఈ సంబంధంగా మరి డ్యూటీ చేసినప్పుడు, జాబ్ చేసినప్పుడు ప్రియులారా, జీతం నెలాఖరున పొందుకోవడం రివాజే. అయితే ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుని కొరకు మనం పనిచేస్తే ఆయన అచ్చి ఉండే దేవుడు కాదు, నీ జీతాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆయన పని మనం చేసినప్పుడు ప్రియులారా, ఆయన మనకి జీతం ఇస్తాడటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే భక్తుని యొక్క జీవితంలో మనం చూస్తే 2వ అధ్యాయం నిర్గమాకాండంలో ఆయనను మరి నీటిలో వదిలిపెట్టినప్పుడు మరి ఫరోకు జడ్జి ఫరో యొక్క ఆజ్ఞకు జడ్జి మోషే తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను జమపెట్టులో పెట్టి నీటిలో వదలడం మనకు తెలుసు. అప్పుడు మరి స్నానానికని వచ్చిన ఆ యొక్క ఫరో కుమార్తె ఆ బిడ్డను చూచి అతడు సుందరుడై ఉంటే చూచి అతన్ని తీసుకుని ఇతని నా కొరకు పెంచమని చెప్పి దాదికి ఇచ్చింది తల్లి అని యొక్క బతికే మరి ఆమె ఆ పని తీసుకున్నట్టుగా చూస్తున్నా. అప్పుడు ఆమె అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇతనిని నా కొరకు పెంచు, నేను నీకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పి తెలియచేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మనకి ఈ విషయాన్ని ఆలోచన చేస్తే విశ్వాసులంగా మనం ప్రియులారా, మనము దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర నుంచి మనకి జీతం వస్తుంది. ఇక్కడ నీకు బీదవాడిగా లేకపోతే కష్టంతో, ఇరుకుతో, ఇబ్బందితో ఉండవచ్చు కాక, అయితే ప్రియులారా, ప్రభు మాత్రం తప్పక నీకు జీతం ఇస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఒకవేళ ఇక్కడ నువ్వు గనక ఏ విషయంలోనైనా సరైన జీతం పొందుకోలేకపోతున్నావు అనుకో, దేవుడు నాకు ఏం చేయలేదని అనటానికి సరిపడమండి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మన జీతాలు పట్టుకుని ఆయన వస్తున్నాడండి. ప్రకటన 2వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, వాని క్రియల చొప్పున జీతము పట్టుకొని ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభు మనకి జీతం ఇస్తారు. ప్రభు కొరకు మనం పని చేద్దాము, ప్రభు నుంచి ప్రతిఫలాన్ని ఆశించుదాము. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 121 కీర్తన 7వ వచనము, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనలను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. నూతన వస్త్రంలో ఏ విధమైన భయాలకు మరి తావు లేకుండా ప్రభు నీతోనే ఉంటాడు, నిన్ను కాపాడుతూ కునుకక నిద్రపోక నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమగల దేవుడుగా మమ్మలను నాయన తండ్రి దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దిన దీవెనలన్నీ మీరు అనుగ్రహించండి ప్రభు. చక్కటి వాగ్దానం, చక్కటి మాటలు ప్రభు
ప్రభా నాయన. అవును తండ్రి, పనివాడు జీతానికి పాత్రుడు. అవును తండ్రి నాయన, నీ సన్నిధిలో పడిగి నాయన మేము నీ సన్నిధిలో ఉండి ప్రభా ప్రార్థించినప్పుడు తండ్రి నాయన, నీ పని చేసినప్పుడు ప్రభా నేను మాకు జీతం ఇచ్చేవారు మీరు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మలను ప్రభా వట్టిగా విడిచిపెట్టే దేవుడో కాదు నాయన. నాయన నీ కార్యములు మా పట్ల జరిగించండి ప్రభా నాయన. నష్టపోతున్న బిడ్డలను నాయన, శ్రమ పడుతూ కూడా జీతం పొందుకోలేకపోతున్న బిడ్డలను బట్టి నీ పాదాలు చెంతకు వస్తున్నాను తండ్రి నాయన. కంపెనీలను మీరు ఆశీర్వదించండి ప్రభా. కంపెనీల్లో పనిచేస్తున్న వారిని ప్రభా, అక్కడక్కడ వర్క్ చేస్తున్న వారిని ప్రభా, ఎవరెవరు నాయన ఇలాగున ప్రభా పని చేసి జీతం పొందుకోలేకపోతున్నారో వారితో నీ సన్నిధి ఉంచండి. వారి యజమానులను ప్రభా, కంపెనీలను మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రభా నాయన నీ పని చేయాలని ఆశతో నాయన తండ్రి, ఆకాంక్షతో ప్రభా నీ పాదాల చెంత చేరి నాయన ఈ లోక సంబంధమైన వాటిని త్యజించి నీ కొరకు పనిచేస్తున్న బిడ్డల్లో ప్రభా నాయన తండ్రి సకల సమృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా నాయన తండ్రి. నువ్వు జీతం ఇచ్చే దేవుడు నాయన. ఎవరి క్రియలను బట్టి వారికి జీతం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు ప్రభా నాయన తండ్రి. నీ ఎద్దకు వచ్చి ప్రభా నీ పని చేసి నాయన నష్టపోయిన వారు ఎవరూనూ లేరు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నీ వాగ్దానాలు గొప్పవి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. ఆయన నీ పాదాలు పట్టుకుని బ్రతుములాడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా నాయన. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు విడిపించి రక్షించండి ప్రభు. కరుణించి కాపాడమని ప్రభా అయినా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. Have a wonderful day. God bless you all.